ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు ఎస్వైఎస్ జనరల్ అండ్ పీడియాట్రిక్ హాస్పిటల్ 24 గంటలు అందుబాటులో ఉంటాం. మా అడ్రస్ శ్రీ సాయి డిగ్రీ కళాశాల వెనుక కొడంగల్ రోడ్ పరిగి. ఉదయం 11 గంటలకి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు 27 కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతి సౌకర్యాలతో మన పరిగి హాస్పిటల్ని 30 పడకల నుంచి 100 పడకలకు పెంచడానికి శంకుస్థాపన కార్యక్రమం చేయడానికి మన పరిగికి విచ్చేస్తున్నందుకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా కోరుకుంటూ మీరందరూ కూడా మీ యొక్క గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మన పార్టీకి సంబంధించిన కార్యకర్తలని నాయకులని అదేవిధంగా ప్రజలను కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే విధంగా కృషి చేయాలి. మన పరిగి హాస్పిటల్ అనేది గతంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు 5 కోట్ల రూపాయలు పెట్టి ఇప్పుడున్నటువంటి బిల్డింగ్ ఏదైతే మనం హాస్పిటల్ వాడుతున్నామో అది నేను శాసనసభ్యుగా ఉన్నప్పుడే కట్టించినాను. ఇప్పుడు మళ్ళీ 27 కోట్ల రూపాయలు అంటే 27 + 5 32 కోట్ల రూపాయలతో పరిగి హాస్పిటల్ని నిర్మించడం జరుగుతుంది. ఓవరాల్గా దానికి కలిపే ఇది నిర్మాణం జరుగుతుంది. కాబట్టి 32 కోట్ల రూపాయలు అంటే ఇందులో అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్స్ మన పరిగి ప్రాంతంలో చాలా జరుగుతున్నాయి. ఒకసారి వాట్సాప్ తీయాలంటేనే భయం వేస్తుంది, ఎందుకంటే ఎప్పుడు చూసినా సరే అక్కడ చనిపోయారు ఇక్కడ చనిపోయారు యాక్సిడెంట్ అయింది ఇవే వస్తున్నాయి ఫోన్లలో. అట్లాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరికైనా యాక్సిడెంట్ అయితే మన హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేయడానికి ఒక ఆర్థోపెడిక్ డాక్టర్స్ కావాలి, అనెస్థీషియా డాక్టర్స్ కావాలి, ఒక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా వసతులను అత్యాధునిక వసతులను కూడా ఈ పరిగి హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కోరుతున్నాం. మీరు